Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagir Reddy. Yes, as we know already, we have completed day 46. సో మేజర్గా డే 46లో సోనార్ క్యూబ్కి ఉన్న కాంపిటేటర్స్ ఎవరు, అలాగే సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయడానికి హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏవి, అలాగే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటివి, అలాగే సోనార్ క్యూబ్ ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది, అందులో కూడా ఏవి ఫ్రీ కింద వస్తుంది, పెయిడ్ వర్షన్ కిందకి వస్తుంది అనేది కూడా మనం డే 46లో అయితే క్లియర్గా చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 47. బిఫోర్ గోయింగ్ టు దాట్, సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్స్. సో యాజ్ వి నో ఆల్రెడీ, సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయడానికి మనకి కొన్ని ప్రీ రిక్వెస్ట్ అయితే కావాలి. అవి ఏంటివి అంటే, ఫస్ట్ వచ్చేసి సర్వర్ కాన్ఫిగరేషన్. సో మనం ఇప్పటి వరకు తీసుకున్న సర్వర్స్ ఏంటివి? T2 మైక్రో సర్వర్స్. సో ఇందులో మనకున్న కెపాసిటీ ఏంటి? 1 CPU అలాగే 1 GB ర్యామ్. దట్స్ ఇట్. సో సోనార్ క్యూబ్కి ఈ సర్వర్ క్యాపబిలిటీ సరిపోదు. మనకు తెలిసినట్టుగా అట్లీస్ట్ మనకి 2 CPUs అలాగే 2 కోర్ మల్టీ కోర్ అయితే పక్కా ఉండాల్సిందే. దానికోసం మనం ఒక న్యూ సర్వర్ క్రియేట్ చేస్తాం. అది T2 స్మాల్ కానీ ఆర్ T2 మీడియం కానీ మనం తీసుకుంటే సరిపోతుంది. అండ్ T2 మైక్రోకి T2 స్మాల్ ఆర్ మీడియం తేడా ఏంటి అంటే, ఇది ఫ్రీగా వచ్చేస్తుంది, దీనికి ఎటువంటి బిల్లు పడదు AWSలో. కానీ ఈ 2 సర్వర్స్, ఇందులో T2 స్మాల్ తీసుకున్నా T2 మీడియం తీసుకున్నా, మనం క్రియేట్ చేసిన నెక్స్ట్ మినిట్ ఆన్వర్డ్స్ బిల్ విల్ జనరేట్. సో అందుకనే మనం ఇన్స్టాల్ చేసి వన్స్ మనం గుడ్ అనుకున్న తర్వాత ఏం చేయాలంటే, దీన్ని డిలీట్ చేసుకొని మనం బిల్లుని సేవ్ చేసుకోవచ్చు. కానీ ఆర్గనైజేషన్లో అయితే ఆ బిల్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనకి డోంట్ వరీ, సర్వర్ అనేది ఎప్పుడు రన్నింగ్లో ఉండాలి, ఆ కాస్ట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. సో వీ డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మన AWS అకౌంట్ ఎక్కువ నాళ్ళు కంటిన్యూ అవ్వాలి అంటే మనం జాగ్రత్తగా బిల్లు పడకుండా చూసుకుంటే ఫెయిర్ ఎనఫ్. అండ్ దాని తర్వాత JDK ఇన్స్టాల్ చేయాలి, మనకు తెలిసిందే. సో JDK కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. అది ఆల్రెడీ మనకు తెలుసు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది, బికాజ్ మనం మావెన్లో చూసాం, అలాగే టామ్ క్యాట్లో కూడా చూసాం ఎలా మనం JDK ఇన్స్టాల్ చేయాలి అనేది. అండ్ ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ అనేది చూసారు కదా, మనకి కొన్ని సపోర్టెడ్ డేటాబేస్ ఉన్నాయి, లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ది, అలాగే ఆర్కిల్ వర్డ్ది, అలాగే పోస్ట్ గ్రేషియల్, ఇలా డిఫరెంట్ డేటాబేస్ అయితే సోనార్ క్యూబ్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో మనం సపరేట్ డేటాబేస్ ఇన్స్టాల్ చేయకుండా మనకు తెలిసినట్టుగా డిఫాల్ట్ డేటాబేస్ ఉంది కదా, లైక్ H2 డేటాబేస్, దాన్ని యూజ్ చేసుకొని మనం సోనార్ క్యూబ్ని సెటప్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ డేటాబేస్ ద్వారా సోనార్ క్యూబ్ని ఎలా సెటప్ చేయాలో కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ H2 డేటాబేస్ని సపరేట్గా ఇన్స్టాల్ చేయాలా అని అంటే నాట్ రిక్వైర్డ్. నువ్వు ఎప్పుడైతే సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేస్తావో ఆటోమేటికల్గా ఇది వచ్చేస్తుంది, దీన్ని మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ వేలో వెళ్తే మాత్రం ఫస్ట్ మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేసి సెటప్ చేసి దెన్ ఓన్లీ సోనార్ క్యూబ్ని రన్ చేయగలం. బై ది వే మనం ఈ వేలో వెళ్తున్నాం కాబట్టి వీ డోంట్ వరీ అబౌట్ ఇట్. So now my first target is create a new server with our hardware requirement. So for that I am going to my AWS console. There I will launch a new server. So come here and I already log into my AWS console. Let me create a new server, new launch instance, and సింపుల్గా నేను నా సర్వర్ నేమ్ వచ్చేసి సోనార్ క్యూబ్ ఇస్తున్నా for easy identification purpose only. And after that here, so Amazon Linux తీసుకుంటారా, మ్యాక్ తీసుకుంటారా, ఉబుంటు తీసుకుంటారా, ఆర్ విండోస్ తీసుకుంటారా, రెడ్ హాట్ తీసుకుంటారా అనేది బేస్డ్ అపాన్ మీ రిక్వైర్మెంట్. దాని తర్వాత నేనైతే అమెజాన్ లైనక్స్తోనే వెళ్తున్నాను. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ టైప్ మనకి బై డిఫాల్ట్గా T2 మైక్రో సెలెక్ట్ అయి ఉంటుంది, విచ్ ఈస్ ఫ్రీ. బట్ మనకి ఇది సరిపోదు కాబట్టి మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ మీద సెలెక్ట్ చేస్తే
మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి కనపడతాయి. మనకు కావాల్సింది ఎదర్ T2 స్మాల్ ఆల్సో ఓకే, అలాగే T2 మీడియం ఆల్సో ఓకే. ఐ విల్ గో విత్ T2 మీడియం. సో సెలెక్ట్ దట్ అండ్ కీప్ ఇట్. మనకు తెలిసిందే కదా, ఐ విల్ గో విత్ ఎగ్జిస్టింగ్ వన్. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ వన్. కూల్. అండ్ దాట్స్ ఇట్. లాంచ్ ఇన్స్టెన్స్. It will take bit of time. So server is created. Go to the view all instances and server is spinning up. Just a minute. It will take a bit of time. That's it. It is running. సో ఇప్పుడు నా దగ్గర ఈ సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్స్కి డీటెయిల్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ కూడా నా గిట్హబ్లో అయితే ఉంది. సో ఇప్పుడు నా గిట్హబ్ డాక్యుమెంట్కి వెళ్తాను. అక్కడ చూద్దాం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి క్లియర్గా అనేది. సో ఇక్కడికి వచ్చేస్తే దిస్ ఈజ్ మై డాక్యుమెంట్. ఇక్కడ చూడండి. సో క్రియేట్ ఏ AWS EC2 ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ టైప్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు T2 స్మాల్. T2 స్మాల్ ఆర్ అంతకుమించి పైన అని చెప్తున్నాడు. ఆల్రెడీ మనం అదే చేసుకున్నాం. అండ్ ఎనేబుల్ పోర్ట్ నెంబర్. ఎలా అయితే టామ్ క్యాట్ అనేది 8080 మీద పనిచేస్తుందో అలాగే సోనార్ క్యూబ్ అనేది 9000 మీద వర్క్ అవుతుంది. మనకు తెలుసు ఆల్రెడీ ఎలా ఈ పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయాలనేది. సో లెట్ మీ గో టు ద సర్వర్ అండ్ క్లిక్ ఆన్ ద సెలెక్ట్ ద పర్టికులర్ సర్వర్ అండ్ గో టు ద సెక్యూరిటీ. And if you scroll down, we can see security groups. So SZ04250, right? Click on that. And after that, scroll down, click on edit inbound rules and see here by default గా ఒక సర్వర్ క్రియేట్ చేసామంటే ఆ సర్వర్లో 20 పోర్ట్ నెంబర్ అనేది ఎనేబుల్ అవుతుంది. SSH పోర్ట్ నెంబర్ ఎనేబుల్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే ఇది ఎనేబుల్ అవుతేనే మనం సర్వర్లోకి లాగిన్ అవ్వగలం. ఇది ఎనేబుల్ అవ్వలేదనుకోండి ఎవ్వరం కూడా సర్వర్లోకి లాగిన్ అవ్వలేం. సో దాట్స్ వై దిస్ పోర్ట్ నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐ విల్ యాడ్ వన్ మోర్ రూల్. సో ఇక్కడ నాకు కావాల్సింది 9000 అండ్ యాజ్ వీ నో ఆల్రెడీ వీ నీడ్ టు సెలెక్ట్ ఎనీవేర్ IPv4 అండ్ స్క్రోల్ డౌన్ సేవ్ రూల్స్. Now let me log into the server. So let me take the IP of the server. So come to the details. Let me take the public IP and putty. Okay, and let me upload the key as well. And after that I will change the font size. So this is Amazon Linux. It means the username is EC2 minus user, which is default. Successfully we log into the SonarCube server. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది విల్ ఫాలో ద డాక్యుమెంట్. ఇక్కడ చూడండి. సో జావాని ఇన్స్టాల్ చేయమంటున్నాడు. ఓకే, జావాని ఇన్స్టాల్ చేయమంటున్నాడు. సో యాజ్ పర్ దిస్ డాక్యుమెంట్ యాజ్ ఎ రూట్ యూజర్గా చేస్తున్నాడు. మీరు రూట్ యూజర్గా చేయొచ్చు ఆర్ EC2 ఐఫోన్ యూజర్గా కూడా చేయొచ్చు. కానీ దానికంటే ముందు సుడో అని పెట్టాలి. సపోజ్ మీరు EC2 మైనస్ యూజర్గా చేస్తుంటే సుడో అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద కమాండ్. లేదు రూట్ యూజర్గా చేస్తే డైరెక్ట్గా ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సరే, కన్ఫ్యూజన్ లేకుండా మనం రూట్ యూజర్గానే చేద్దాం. సో ఫర్ దట్ ఐఎమ్ స్విచ్చింగ్ యాజ్ ఎ రూట్ యూజర్. నౌ ఐఎమ్ ఏ రూట్ యూజర్. Who am I? And after that, I will download this JDK file. ఇది 17th వర్షన్. మనం ఇంతకుముందు 11 వర్షన్ మీద ట్రై చేసాం, బట్ దిస్ ఈజ్ 17th వర్షన్. సో డౌన్లోడ్. కూల్. సో లెట్ మీ ఇన్స్టాల్ ఇట్. చూడండి, ఇది RPM. మనకి లైనక్స్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ సెక్షన్లో ఒక సాఫ్ట్వేర్ని ఆర్ ఒక అప్లికేషన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి మనం లైనక్స్లో డిస్కస్ చేసాం. అక్కడ మేజర్గా మనం 2 ways చెప్పుకున్నాం. ఒకటి M కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు, ఇంకోటి RPM కమాండ్ ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు. RPM ఎప్పుడు, సపోజ్ నీ దగ్గర RPM ఉంటే ఆ RPM కమాండ్ ద్వారా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉంది RPMఏ. సో ఫర్ దాట్ RPM-i అండ్ మన ప్యాకేజీ నేమ్, నా ప్యాకేజీ నేమ్ వచ్చేసి JDK
సంథింగ్ లైక్ దిస్. ఎంటర్. కొంచెం టైం తీసుకుంటుంది. Later we can check the Java version, and we know the command also, Java minus version. If you hit like that, we can see the Java version. So Java minus version, we got it. Now after that, చూడండి నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది సోనార్ క్యూబ్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవటమే. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సింపుల్, యూ కెన్ ఫాలో దిస్ లింక్. లేదు నేను ఒక స్పెసిఫిక్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే నథింగ్, గో టు యువర్ బ్రౌజర్, సోనార్ క్యూబ్ డౌన్లోడ్ అని ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీకు ఇక్కడ చాలా వర్షన్స్ కనబడతాయి. చూడండి ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ వీ కెన్ సీ. సో ఇక్కడ చూస్తే వీ కెన్ సీ నంబర్ ఆఫ్ వర్షన్స్, నాట్ దిస్ పేజ్. Yes, so this is the 10.05, 10.04. So whatever, you can see all the available versions here. But నేనైతే నా డాక్యుమెంట్ ఉన్న ప్రకారం 9.99 సంథింగ్ దీన్నే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా నేను ఓపీడీ డైరెక్టర్లో డౌన్లోడ్ చేస్తాను. సో కమ్ టు యువర్ లైనక్స్ బాక్స్ అండ్ గో టు యువర్ ఓపీడీ డైరెక్టరీ అండ్ దేర్ ఇట్ ఈస్. మనకి ఇది ఒక జిప్ ఫార్మాట్లో ఉంది, అది డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ డన్. ఇది జిప్ కాబట్టి దీన్ని మనం అన్జిప్ చేయాలి. చూడండి, ఇఫ్ యూ డూ ఎల్ఎస్ వీ కెన్ సీ ఇట్స్ ఏ జిప్ ఫోల్డర్. అన్జిప్ చేయడానికి ఏంటి కమాండ్? సింపుల్ అన్జిప్ అండ్ దెన్ సోనార్ క్యూబ్. సో కొంతమంది సర్వర్లో ఈ అన్జిప్ అనే కమాండ్ అవైలబుల్ ఉండదు. అంటే ఏంటంటే ఆ అన్జిప్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వలేదని. మనం దాన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకొని దెన్ వీ కెన్ అన్జిప్ ఇట్. ఎంటర్. డన్. కుల్. సో ఇప్పుడు చూడండి సోనార్ క్యూబ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు యాజ్ పర్ సోనార్ డాక్యుమెంట్స్, సోనార్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సోనార్ క్యూబ్ని మీరు రన్ చేయాలి అంటే సోనార్కి సపరేట్ యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ ద్వారా సోనార్ క్యూబ్ని రన్ చేయండి అని చెప్తున్నాడు. సో రూట్ ద్వారా మీరు చెయ్యొద్దు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్రియేట్ ఏ సపరేట్ యూజర్ కాల్డ్, ఆ యూజర్ని ఏమైనా అవ్వచ్చు, సపోజ్ నాగ్ అవ్వచ్చు, సపోజ్ వీటెక్ అవ్వచ్చు, లేకపోతే సోనార్ క్యూబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్రియేట్ ఏ సపరేట్ యూజర్ విత్ దట్ యూజర్ రన్ ద సోనార్ క్యూబ్. సో ఫర్ దట్ నేనైతే ఫస్ట్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. చూడండి, ఆ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు, యూజర్ మేనేజ్మెంట్ కవర్ చేసాం లైనక్స్లో. సో యూజర్ యాడ్ అవర్ యూజర్ నేమ్. సో నేను వచ్చేసి సేమ్ అదే యూజ్ చేస్తాను. రైట్. అండ్ సెట్ ద పాస్వర్డ్ ఫర్ ద సేమ్ యూజర్. సో నేను ఆ యూజర్కి పాస్వర్డ్ కూడా సెట్ చేసుకుంటున్నాను. కూల్. సక్సెస్ఫుల్లీ యూజర్ క్రియేటెడ్ అండ్ ఆ యూజర్కి పాస్వర్డ్ కూడా పెట్టేసినాం. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడంటే CH-own కమాండ్ గురించి మాట్లాడుతున్నాడు. అసలుకి ఏంటి ఈ CH-own అని అంటే, మనం CH మోడ్ చెప్పుకున్నాం, అలాగే CH-own కూడా చెప్పుకున్నాం. సో ఫస్ట్ CH మోడ్ గురించి మాట్లాడితే, ద కమాండ్ కాల్ CH మోడ్ గురించి మాట్లాడితే, సపోజ్ నా దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకుందాం. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి file1. ఇప్పుడు ఈ ఫైల్కి ఒక రీడ్ పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక రైట్ పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలన్నా, అలాగే ఫోల్డర్కి అయినా సరే రీడ్ రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ CH మోడ్. దెన్ వాట్ అబౌట్ CH-own అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్1ని సపోజ్ నాగిరెడ్డి క్రియేట్ చేశాడు అనుకోండి. అప్పుడు ఈ ఫైల్కి ఓనర్ ఎవరు? ఆబ్వియస్లీ నాగిరెడ్డి ఈజ్ ద ఫైల్ ఓనర్. ఇప్పుడు ఈ ఓనర్షిప్ ఏదైతే ఉందో నేను చేంజ్ చేయాలి ఫ్రమ్ నాగిరెడ్డి టు వీటెక్. సో ఇప్పుడు ఈ CH-own అనే కమాండ్ ద్వారా నేను ఒక ఫైల్ కానీ ఒక ఫోల్డర్ కానీ ఓనర్షిప్ చేంజెస్ చేయాలంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యూజర్ ఉన్నాడు కదా సోనార్ అడ్మిన్ అని, ఆ యూజర్కి
మనం అన్జిప్ చేసాం కదా ఫోల్డర్, సోనార్ క్యూబ్ ఫోల్డర్. ఆ సోనార్ క్యూబ్ అనే ఫోల్డర్కి కంప్లీట్ ఓనర్షిప్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎల్ఎల్ ఇస్తున్నాను. ఎల్ఎల్ ఇస్తే ఏంటి ఇక్కడ, ఈ సోనార్ క్యూబ్ అనే ఫోల్డర్కి ఆర్ డైరెక్టరీకి ఓనర్ ఎవరు, రూట్. అలాగే గ్రూప్ ఓనర్ ఎవరు, రూటే. సో మనం సోనార్ యాక్టివిటీసు సోనార్ అడ్మిన్ అనే యూజర్ ద్వారా చేయాలనుకుంటున్నాం కాబట్టి, మీన్స్ డెడికేట్ యూజర్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఈ ఫోల్డర్ యొక్క పర్మిషన్ ఓనర్షిప్ కూడా మనం మార్చేయాలి. దానికోసమే ch-own అనే కమాండ్ యూస్ చేస్తున్నాం. సో నేను కంప్లీట్గా ఇదే కమాండ్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఇది ఫెయిర్ ఎనఫ్ అన్నమాట. రైట్, ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఎల్ఎల్ ట్రై చేయండి. సో ఇంతకుముందు ఆ ఫోల్డర్కి ఫైల్ ఓనర్షిప్, గ్రూప్ ఓనర్షిప్, రూట్ ఉన్నాడు. కానీ ఇప్పుడు బోత్ ఆర్ చేంజ్డ్ బికాస్ విత్ హెల్ప్ ఆఫ్ ch-own వీ కెన్ చేంజ్ ఎనీ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఓనర్షిప్. ఆఫ్టర్ దాట్ వాట్ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం కదా సోనార్ అడ్మిన్ అని, ఆ అడ్మిన్ యూజర్గా స్విచ్ అవటం. సోనార్ అడ్మిన్ యూజర్గా స్విచ్ అవ్వాలి. సో సింపుల్గా su సోనార్ అడ్మిన్, నేను సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసిన యూజర్ లాగా స్విచ్ అయిపోయాను. కావాలంటే ఇఫ్ యూ రన్ ద కమాండ్ కాల్ who am I, we can see. Cool. And once we're done with this, we can start the sonar cube. ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, మనం ఆల్రెడీ హ్యాండిల్ చేసిన టామ్ క్యాట్ ఉంది కదా, ఆ టామ్ క్యాట్ని ఎలా స్టార్ట్ చేసాము, వీ హ్యావ్ ఎ స్క్రిప్ట్ కాల్డ్ startup.sh. ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే టామ్ క్యాట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే shutdown.sh, ఆ స్క్రిప్ట్ రన్ చేస్తే టామ్ క్యాట్ అనేది షట్ డౌన్ అవుతుంది. అలాగే version.sh మీన్స్ ఏ వర్షన్ ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అక్కడ ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క స్క్రిప్ట్ ఉంది. కానీ కమింగ్ టు సోనార్ క్యూబ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ స్క్రిప్ట్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ sonar.sh. ఆ స్క్రిప్ట్ని మనం స్టార్ట్ చేయడానికి వాడచ్చు, అదే స్క్రిప్ట్ని షట్ డౌన్ చేయడానికి వాడచ్చు, అదే స్క్రిప్ట్ని స్టేటస్ తెలుసుకోవడానికి కూడా వాడచ్చు. సో ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి నావిగేట్ అవుతాం. సింపుల్. మనకి ఆల్రెడీ టామ్ క్యాట్ తెలుసు కదా, ఎక్కడైతే టామ్ క్యాట్ ఇన్స్టాల్ అయిందో ఆ టామ్ క్యాట్ ఇన్స్టాలేషన్స్ ఫోల్డర్కి వెళ్ళి బిన్లోకి వెళ్తే అక్కడ మన స్క్రిప్ట్స్ కనపడేవి. ఇక్కడ కూడా అంతే. మనం సోనార్ క్యూబ్ని ఎక్కడ అన్జిప్ చేసాం, ఓపీటీలో. సో సింపుల్గా ఓపీటీకి వెళ్ళు, అండ్ వన్స్ ఓపీటీలోకి వెళ్ళాక ఇక్కడ మనకి సోనార్ క్యూబ్ ఫోల్డర్ కనపడుతూనే ఉంది. సింపుల్గా ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వు. రైట్. సో మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బిన్ ఫోల్డర్ ఉంది. మనకు తెలుసు బిన్ ఫోల్డర్లోనే స్క్రిప్ట్స్ కానీ కమాండ్స్ కానీ ఉంటాయని. మీరు లైనక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్ తీసుకున్నా ఆ టామ్ క్యాట్ తీసుకున్నా మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం అక్కడ. ఇప్పుడు సింపుల్గా మీరు బిన్ ఫోల్డర్లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఎల్ఎస్ చేయండి. ఇక్కడ చూడండి లైనక్స్ ఉంది, మ్యాక్ ఉంది, విండోస్ ఉంది. ఎందుకు ఇన్ని ఉన్నవి అంటే, మనకు తెలిసినట్టుగా సోనార్ క్యూబ్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్. ఇట్ మీన్స్ సోనార్ క్యూబ్ కెన్ ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. సో మీరు మ్యాక్ అయితే మ్యాక్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి, విండోస్ అయితే విండోస్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. బట్ మనం చేసేది లైనక్స్ మీద కదా, సో దట్ నేను లైనక్స్లోకి ఎంటర్ అవుతున్నా. రైట్. ఇక్కడ మనకి ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ద్వారా మనం సోనార్ క్యూబ్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, అలాగే స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు. అన్ని యాక్టివిటీస్ ఈ స్క్రిప్ట్ ద్వారానే చేయొచ్చు. ఇది షెల్ స్క్రిప్ట్ కాబట్టి సింపుల్గా sh అండ్ స్క్రిప్ట్ అండ్ సింపుల్గా స్టార్ట్. సో స్టార్టింగ్ సోనార్ క్యూబ్ అండ్ స్టార్టెడ్ సోనార్ క్యూబ్. సో సక్సెస్ఫుల్గా సోనార్ క్యూబ్ అనేది స్టార్ట్ అయిపోయింది. బట్ మనకు తెలిసినట్టుగా సోనార్ క్యూబ్ అనేది గ్రాఫికల్ టూల్, ఇట్స్ ఏ వెబ్ బేస్డ్ టూల్. అంటే దీన్ని ఎలాగైతే మనం టామ్ క్యాట్ని బ్రౌజర్లో యాక్సెస్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా మనం బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను బ్రౌజర్కి వెళ్తున్నా, అండ్ ఇక్కడ దానికంటే ముందు మనకు సర్వర్ ఐపీ కావాలి. ఏ సర్వర్లో అయితే మనకి సోనార్ క్యూబ్ రన్ అవుతుందో ఆ సర్వర్ పబ్లిక్ ఐపీ కావాలి. సో ఇట్ ఈస్ ద పబ్లిక్ ఐపీ. సింపుల్ కలెక్ట్ అండ్ టేక్ ఏ న్యూ ట్యాబ్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. ఇక్కడ పోర్ట్ నెంబర్ మనకు తెలుసు కదా, సోనార్ క్యూబ్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి, 9000. సో 9000 అండ్ ఎంటర్. కొంచెం టైం తీసుకుంటుంది. సి హియర్, ఇది లాగిన్ అండ్ దెన్ పాస్వర్డ్ అడుగుతుంది. నిజంగా మన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ అవైలబుల్ ఉన్నాయా? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ క్రెడెన్షియల్స్ హియర్. బట్ సోనార్ క్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఒక డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇస్తున్నారు, దాన్ని మనం వాడుకోవచ్చు. అదే యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ ఆల్సో అడ్మిన్. సో సింపుల్ ఎంటర్ ద డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్. వన్స్ మనం ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం డిఫాల్ట్ పాస్వర్డ్ని మార్చుకోవాలి. సో వాడిచ్చిన పాస్వర్డ్ కాకుండా నీ ఓన్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఇట్స్ ఆస్కింగ్ ఓల్డ్ పాస్వర్డ్, మనకు తెలుసు కదా ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్. అండ్ యూ కెన్ చేంజ్ యువర్ ఓన్ పాస్వర్డ్. మై ఓన్ పాస్వర్డ్ ఈస్ సమ్ XYZ. Done. Update. Very simple. So this is the welcome page or this is the dashboard of Sonar Cube. ఇలా చాలా సింపుల్గా మనం సోనార్ క్యూబ్ని సెటప్ చేయొచ్చు. సో ఇదే సెటప్ మీరు ఉబుంటూలో చేయాలన్నా ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్, నథింగ్ డిఫరెన్స్. విండోస్లో చేయాలంటే గ్రాఫికల్గా, సో కొంచెం గ్రాఫికల్ అది ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ మీరు అయితే ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ మీద ట్రై చేయండి, ఆర్ ఉబుంటూ మీద ట్రై చేయండి. ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ అంటే మనకు తెలుసు కదా, ఈ అమెజాన్ లైనెక్స్, CentOS, రెడ్ హాట్ ఇవన్నీ కూడా ఆర్హెచ్ఎల్ ఫ్యామిలీ కిందకే వస్తాయి. ఉబుంటూ అంటే ఇట్స్ కమ్స్ అండర్ డెబియన్ ఫ్యామిలీ, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో మనకు కావాలి అంటే మనం ఉబుంటూ మీద కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దాని తర్వాత డేటాబేస్ యూస్ చేసుకొని సోనార్ క్యూబ్ని ఎలా సెటప్ చేయాలో కూడా చూద్దాం. దాట్స్ ఇట్ ఇన్ ద సెషన్. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.